చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా స్థాయి 12వ జాతీయ చేనేత దినోత్సవ వేడుకలకు ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడుతో కలిసి ఆయన పాల్గొన్నారు. చేనేత వస్త్రాల వినియోగం ప్రాధాన్యతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ర్యాలీగా కలెక్టర్ కార్యాలయానికి చేనేత కార్మికులు చేరుకున్నారు. మంత్రి కొండపల్లి కార్మికులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉచిత విద్యుత్ నేతన్నల సేవా పథకంలో భాగంగా 25,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేనేత కార్మికులకు భరోసా కల్పిస్తున్నారన్నారు. యూనివర్స్ కమ్యూనిటీకి హ్యాండ్లూమ్కి 200 యూనిట్స్ పవర్ ఫ్రీగా ఇవ్వడంతో పాటు పవర్లూమ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి 500 యూనిట్స్ వరకు కూడా పవర్ ఫ్రీ ఇవ్వడం జరుగుతూ ఉంది. చేనేతల దినోత్సవం కింద ప్రతి చేనేత కార్మికుడికి కూడా 25,000 రూపాయలు ఇవ్వాలనే నిర్ణయాన్ని కూడా ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఎలక్షన్స్లో ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటను ఫుల్ఫిల్ చేయడం కూడా జరిగింది. ఖచ్చితంగా ఇంకా మంచి సపోర్టు, మంచి మార్కెట్ యాక్సెస్ కల్పించే దశగా ఈ ప్రభుత్వం పనిచేస్తున్న విషయాన్ని తెలియజేసుకుంటున్నాను. ఇంకా హాస్పిటల్ వర్క్స్ గతంలో నాబార్డ్ ఫండ్ అనేది గతంలో ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇవ్వకపోవడం వల్ల నాబార్డ్ ఫండ్ అనేది ల్యాప్స్ అయిపోయింది. శాసకీ ఫండ్స్లో కొత్త శాంక్షన్స్ తీసుకురావడం జరుగుతూ ఉంది. మరి వర్క్ కూడా కొంచెం స్లోగా నడుస్తున్నప్పటికీ కూడా మేమైతే చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేయాలని పుష్ చేస్తున్నాము. ఇప్పటికే చాలా వరకు కూడా వర్క్ కంప్లీట్ అవుతూ ఉంది. మరింత వేగవంతం చేయడానికి కూడా ఒక ప్లాన్ చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో ఇది కూడా గవర్నమెంట్ హాస్పిటల్గా కంటిన్యూ చేయడానికి కూడా ఒక ప్రతిపాదన తీసుకెళ్తున్నాం. రెండు కూడా చేయాలని ఆలోచన చేస్తున్నాం.